హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నీవు ఏం చేయాలి? నాకు చదవాలని అనిపించడం లేదు, నా దృష్టి మొబైల్ ఫోన్ వైపు మల్లుతుంది. ప్రేరణాత్మక వీడియోల ప్రభావం 5 నిమిషాల కంటే ఎక్కువ కాలం ఉండదు. ఫ్రెండ్స్, 14 నుంచి 25 సంవత్సరాల వయసు అనేది మీ జీవితం పూర్తిగా కుప్పగూలే లేదా అద్భుతంగా మెరుగయ్యే వయసు. ఫ్రెండ్స్, మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నీవు ఏం చేయాలనుకుంటున్నావు? నా జీవితంలో నేను ఏం చేయబోతున్నాను? ఎప్పటి వరకు నీవు నీ తల్లిదండ్రులపై ఆధారపడతావు? ఎప్పటి వరకు? ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, రాజు కావాలంటే నీవు చాలా కష్టపడాలి, మరియు మెరవాలంటే సూర్యుడిలా దహించాలి. నీవు రేపటి నుండి, ఎల్లుండి నుండి చదువుతావని ప్లాన్ చేస్తావు. తారీఖు 1 నుండి చదువుతాను, సోమవారం నుండి ప్రారంభిస్తాను. ఎప్పటి వరకు నీవు వాయిదా వేస్తావు? ఒక రోజు వస్తుంది, నీవు మరణించబోతున్నప్పుడు కూడా నీవు వాయిదా వేస్తావా? ఒకసారి వారిని చూడు, నీపై చాలా ఆశలు పెట్టుకున్న వారిని. ఫ్రెండ్స్, నేను మీ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను. వారికి నీపై చాలా ఆశలు ఉన్నాయి. వారు నీ కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ నీవు 5 నిమిషాలు కూడా చదవలేకపోతున్నావు. ఈ రోజే నిర్ణయించు, నీ జీవితంలో నీవు ఏం చేయాలనుకుంటున్నావు. జీవితం కూడా నీ గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. నీ లక్ష్యానికి ఉపయోగపడని అన్ని విషయాలను నీ ఫోన్ నుండి తొలగించు. నీవు చదువులో బలహీనంగా ఉన్నా పర్వాలేదు, ప్రజలు చెప్తారు. వారు చదవాలనుకుంటున్నారు కానీ దృష్టి పెట్టలేరు. నేను చెప్తున్నాను, కొంచెం ప్రయత్నించు. నీవు 2 నిమిషాలు చదివితే నీకు ఒక భావన కలుగుతుంది. అది నీకు మరో 2 గంటలు చదివేలా చేస్తుంది. నీవు కేవలం ప్రయత్నించు. హరివంశరాయ్ బచ్చన్ యొక్క కవితమనలను సందీప్ మహేశ్వరి మరియు వివేక్ బింద్రా వీడియోలంతగా ప్రేరేపిస్తుంది. ఒక చిన్న చీమ తన ఆహారాన్ని తీసుకొని గోడ ఎక్కుతుంది. అది మళ్ళీ మళ్ళీ జారిపోతుంది. పైకి లేవడం మరియు పడిపోవడం ముఖ్యం కాదు. చివరికి దాని కష్టాలు వృధా కావు. ప్రయత్నించేవారు విఫలం కారు. వైఫల్యం ఒక సవాలు, దానిని స్వీకరించు. నీవు ఎక్కడ తక్కువగా ఉన్నావో చూడు మరియు మెరుగుపరచు. నీవు విజయం సాధించే వరకు నిద్ర మరియు విశ్రాంతిని వదులుకో. సవాళ్ళ నుండి పారిపోవద్దు. ఏదీ చేయకుండా ఆనందం లేదు. ప్రయత్నించేవారు విఫలం కారు. నీకు చదవడానికి బలవంతం చేసే ప్రేరణ మూలాన్ని కనుగొను. నీ స్వయ విలువ కోసం చదువు. నీ శత్రువుల నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి చదువు. నీ తల్లిదండ్రుల కోసం చదువు. నీవు వారి ఆశలు. మన జీవితాన్ని జీవించాలి, గడపకూడదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. దానికోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. నీకు కల ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇది తెలుసు. లక్షల వీడియోలను దాటుకొని నీవు నా వీడియోను చూస్తున్నావంటే నీలో ఏదో ప్రత్యేకత ఉంది. నీలో ఒక చిన్న విత్తనం ఉంది. అది చెట్టుగా మారుతుంది. అది అబద్ధమైన నీవు దానిని నమ్మాలి మరియు నీ హృదయంలో ఉంచుకో. ఇది అబద్ధమైన నా మాటలను నమ్ము. నీవు నమ్మితే విజయవంతం అవుతావు. నీవు ఎవరో, నా వీడియోను చూస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఇది నాకు తెలుసు. నీవు చాలా విజయవంతమైన వ్యక్తి అవుతావు. నీ జీవితంలో నీవు చాలా చేస్తావు. నీ సమయాన్ని వృధా చేయకు. ఈ రోజు నుండే ప్రారంభించు. కొంచెం చదువు, కానీ చదవడం ప్రారంభించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.